హలో హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. మూవీ విషయానికి వస్తే గనుక అబ్బబ్బ సుకుమార్ గారు స్టోరీ అయితే మామూలుగా రాసుకోలేదు. ఎందుకు అంటున్నాను అంటే అల్లు అర్జున్ అన్న ఎంట్రీ సీన్ చూస్తే గూస్ బంప్స్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు మూవీ అయితే కనుక వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. స్టోరీ లైన్ ఓపెన్ చేస్తే కనుక షిప్ యార్డ్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్ లో అదిరిపోయేలా సినిమాను సుకుమార్ గారు ప్రారంభించారు. ఇక్కడే పుష్ప గారు సీన్ ఎంట్రీని సుకుమార్ గారు అద్భుతంగా ప్లాన్ చేశారు. తలకిందులుగా వేలాడే ఈ సీన్ లో పుష్పరాజ్ ఎంట్రీ అదిరిపోయింది. జపాన్ ఫైటర్లతో అదిరిపోయే ఫైట్ తో పుష్ప 2ని గ్రాండ్ గా ప్రారంభించారు సుకుమార్ గారు. అల్లు అర్జున్ అన్న కూచకోతకు అభిమానులు ఫిదా అవ్వాల్సిందే. నా డబ్బు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా పోయి తీసుకుంటా అనే డైలాగ్ ఇక్కడే పడింది. ఈ ఫైట్ సీన్ కు డైలాగ్ కు థియేటర్లు ఊగిపోయేలా ఉంది. ఓ హై యాక్షన్ సీక్వెన్స్ తరువాత సుకుమార్ గారు ఓ ఎమోషనల్ సీను పెట్టారు. పుష్పరాజ్ తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నట్టుగా చూపిస్తారు. కానీ అదంతా కల ఏంటి సామి, పీడ కల వచ్చిందా అంటూ శ్రీవల్లిని చాలా సింపుల్ గా ఎఫెక్టివ్ గా చూపించాడు. మన లెక్కల మాస్టారు ఫాహద్ ఫాజిల్ ఎంట్రీని అదిరిపోయేలా ప్లాన్ చేశాడు సుకుమార్ గారు. ఓ మారువేషంలో మన షెకావత్ సార్ను చూపిస్తారు. ఇక మారువేషంలో వచ్చి ఎర్రచందనం స్మగ్లర్లను చాకచక్యంగా పట్టుకుంటారు. ఇక గుడిలో శ్రీవల్లిని కులం గోత్రం తెలియదంటూ పుష్పని అవమానించేలా సీను పెట్టారు. ఈ సీన్లో అజయ్ యాక్టింగ్ అదిరిపోయింది. తన వాళ్లని షెకావత్ అరెస్ట్ చేయడంతో పుష్పరాజ్ స్టేషన్ కు వెళ్తాడు. తన వాళ్లని విడిపించుకునే క్రమంలో అక్కడ పడే సీన్ అదిరిపోయింది. పుష్పకి అక్కడ మాస్ ఎలివేషన్ ఇచ్చాడు మన లెక్కల మాస్టర్. షెకావత్ రాకముందే పోలీసులందరినీ కొనేసి తన వాళ్లని విడిపించుకుపోతాడు పుష్ప. దీంతో పుష్ప గ్యాంగ్ ఫుల్ సంబరాలు చేసుకుంటుంది. క్రమంలో పుష్ప టైటిల్ సాంగ్ ను వేసుకుంటారు. పాట తరువాత న్యూస్ రిపోర్టర్ గా దివి పాత్ర ఎంట్రీ ఇస్తుంది. సీఎం ని పుష్ప కలవబోతోన్నాడని న్యూస్ చెబుతుంది. ఆ తరువాత ఓ రొమాంటిక్ సీను పెట్టాడు సుక్కు. సరసాలు ఆడకు సామి, ఫీలింగ్స్ వస్తున్నాయ్ అని మోటుగా శ్రీవల్లి అంటుంది. సీఎంని పుష్ప కలుస్తాడు. పార్టీకి ఫండ్ ఇస్తున్నావు కదా, అది చాలు, నువ్వు ఏం కావాలంటే అది చేసుకో అని అంటాడు. ఇక ఓ ఫోటో అడిగితే ఎక్కడ ఉండేవాడు అక్కడ ఉండాలని మన పుష్పని సీఎం అవమానిస్తాడు. దీంతో పుష్పగాడు హర్ట్ అవుతాడు. నేను ఫోటో దిగినోడే సీఎం అవ్వాలి అంటూ రావు రమేష్ ని సీఎం చేస్తానంటూ పుష్ప అనేస్తాడు. ఈ సీన్ కు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రోమాలు నిక్కబొడుచుకునేలా సీన్ను డిజైన్ చేశారు. సీఎంతో ఓ ఫోటో దిగమని శ్రీవల్లి ప్రేమగా అడుగుతుంది. అందుకే సీఎంని ఫోటో కోసం అడుగుతాడు. అలా ఫోటో ఇవ్వకపోవడంతో పుష్ప హర్ట్ అవుతాడు. పెళ్ళాం మాట వినకు అని సీఎం అంటాడు. పెళ్ళాం మాట ఇంటే ఏమవుతుందో ఈ ప్రపంచకానికి చూపిస్తా అని పుష్ప చెప్పే డైలాగ్తో థియేటర్లు మోతమోగిపోతాయి. ఢిల్లీలో చక్రం తిప్పే రాజకీయ నాయకుడు వీర ప్రతాపరెడ్డి జగపతి బాబు పాత్రను చూపిస్తాడు. సీఎం సీటుని పుష్ప కోట్లు పెట్టి కొనేస్తాడు. ఇక పుష్పరాజ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్కు ఎదుగుతుంటాడు. ఈ క్రమంలో పుష్పకు పడే ఎలివేషన్ సీన్లు చూసి ప్రేక్షకుడికి దిమ్మ తిరిగిపోవాల్సిందే. 2000 టన్నుల ఎర్ర చందనం దుంగల డీల్ కోసం పుష్ప తెగిస్తాడు. ఆ తరువాత పుష్ప శ్రీవల్లి రొమాంటిక్ సీన్ పడుతుంది. ఓ లిప్ లాక్ తో ఫీలింగ్స్ సాంగ్ వచ్చేస్తుంది. ఈ పాటలో శ్రీవల్లి అందాలకు తెర హీటెక్కిపోతుంది. ఇక బన్నీ రష్మిక స్టెప్పులకు మాస్ ఆడియన్స్ ఊగిపోవాల్సిందే. ఫీలింగ్స్ పాట తరువాత దాక్షాయణిగా అనసూయ ఎంట్రీ ఇస్తుంది. పుష్పను చంపేయాల్సిందే అని, దేశం కాదు విదేశాలకు కూడా స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ మంగళం సీను మీద ఫైర్ అవుతుంది.